దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4:7 అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. చూడండి, ఈ లోకంలో అనేక మంది మరి అపవాది చేత పీడించబడుతూ ఉన్నారు. అపవాది కట్లలో బంధించబడి ఉన్నారు. అనేక మందిని అపవాది రోగముల్లో, పాప వ్యసనాలలో, ఆర్థికంగాను, అలాగే శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యల్లో పడద్రోసి ఏలుతూ ఉన్నాడు. అయితే అపవాది కట్లతో కట్టబడి ఎంత మాత్రం కూడా ఈ లోకంలో ఎక్కడా విడుదల దొరకక ఆ యొక్క అపవాది బంధకముల్లోనే నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందిని అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారందరినీ, దెయ్యముల చేత పీడించబడుతున్న వారందరినీ ఎంతో గొప్పగా కనికరపడి ఆయన ప్రేమతో విడిపించారు. అయితే ఈ లోకంలో దేవుడు తన సేవకులైన వారిని గొప్పగా నిలబెట్టి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు దేవుడు అధికారమును ఇచ్చి గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. అయితే అపవాది శక్తులను మీద అధికారం పొందుకొని ఆ దెయ్యముల నుంచి ప్రజలను విడిపిస్తున్నప్పుడు ఈ లోక జనులు ఎంత మాత్రము కూడా కార్యములు నమ్మక ఎంతో దేవుని యొక్క నామానికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దెయ్యములు లేవని, ఇవన్నీ కూడా కల్పితములు, అబద్ధములని ఈ లోక జనులు మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యములోనే ఉంది కదా, మరి క్రీస్తుని గురించిన వార్తలు ఏదైనా కూడా ఈ లోక జనులకి వెర్రితనముగానే ఉంటాయి. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి ఆయన వాక్యాల్ని మనము విశ్వసించి నమ్మేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో చూసినట్టయితే 18 సంవత్సరముల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టి ఆమె నడు వంగిపోయి నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా ఆమెతో, అమ్మ నీవు ఈ బలహీనత నుంచి విడుదల పొందుకొని ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచినప్పుడు ఆమె ఎంతో చక్కగా లేచి నిలబడగలిగింది. ఆ 18 సంవత్సరాల నుంచి నడు వంగిపోయి మరి బలహీనపరచబడే దెయ్యంతో ఆమె కట్టబడి ఉంది. ఆ కట్ల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను ఎంతో గొప్పగా విడిపించారు. ఆమె ఆ యొక్క మరి కట్ల నుంచి విడుదల పొంది ఆమె చక్కగా లేచి నిలబడసాగింది. చూడండి, మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అపవాది బంధకముల చేత కట్టబడి ఉన్నారేమో, అపవాది బంధకాల్లో మరి పడి ఉన్నారేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రండి. ఈ లోకంలో ఎక్కడా కూడా మరి విడుదల అనేది మీకు దొరకకపోవచ్చు. సంపూర్ణమైనటువంటి గొప్ప విడుదల మరి యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఆయన యొద్దకు రండి. గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆ కట్ల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ దెయ్యముల నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తారు. అంతేకాదు మీ యొక్క జీవితంలో మీరు నెమ్మది, సంతోషం కలిగి జీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి. ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి అయ్యా. ఈ దినమంతా పగలు రాత్రి తోడుగా ఉండండి. కీడుల నుంచి, అపాయాల నుంచి, శోధల నుంచి వారిని తప్పించండి. పరిశుద్ధాత్మ కంచె వేసి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని కనుపాప వలె కాచి కాపాడమని యేసునామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.